సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎందుకు వస్తాయో తెలుసా? సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున సంభవిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖలో వస్తాయి. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది. దీనివల్ల కొంత సమయం పాటు మనకు సూర్యుడు కనిపించడు. సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పేస్తే అది సంపూర్ణ సూర్యగ్రహణం. పాక్షికంగా కప్పేస్తే అది పాక్షిక సూర్యగ్రహణం అంటారు. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో వస్తారు. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు భూమి తన నీడలో చంద్రుడిని కప్పివేస్తుంది. ఈ నీడ కారణంగా చంద్రుడిపై సూర్యకాంతి పడదు. దీనివల్ల చంద్రుడు కనిపించడు లేదా ఎర్రటి రంగులో కనిపిస్తాడు. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తే అది సంపూర్ణ చంద్రగ్రహణం. పాక్షికంగా కప్పేస్తే పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఈ రెండు రకాల గ్రహణాలు కేవలం ఖగోళ సంఘటనలు మాత్రమే. గ్రహాల కదలికలు, వాటి స్థానాల వల్ల ఇవి సంభవిస్తాయి.